అసలేం జరుగుతోంది? ఒంగోలు లాంటి చోట్ల కూడా బాలినేని అంతటి సీనియర్ లీడర్స్ ను సైతం టీడీపీ నేతలు తిడుతున్నా ఎలాంటి చర్యలు ఉండడం లేదు. కానీ జనసేనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీవీ రామారావు లాంటి నేతలపై వేటు పడుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. చంద్రబాబు పవన్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉన్న క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య అలాంటి సిచ్యువేషన్ కనిపించడం లేదా? పదవుల విషయంలో జనసేనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అంతే సంగతులా? అసలు టీవీ రామారావు ఎపిసోడ్ లో తెర వెనుక ఏం జరిగింది? కూటమి పార్టీలు మిత్రులుగా ఉన్నాయి, అధికారంలో ఉన్నాయి. అంత మాత్రం చేత పొరపచ్చాలు లేవని కాదు. ఒకే పార్టీలోనే నేతల మధ్య విభేదాలు వస్తాయి. అలాంటిది టీడీపీని ఏదో అన్నారని సొంత పార్టీ నేత మీద జనసేన వేటు వేసిందంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇదిప్పుడు ఆ పార్టీతో పాటు రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది. ఎందుకంటే ఈ తరహా సస్పెన్షన్లు గతంలో లేవని అంటున్నారు. రాజకీయంగా సంచలనం రేకెత్తించిన ఈ నిర్ణయం వెనుక విషయం ఏంటన్నది చూస్తే, కొవ్వూరు జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన టీవీ రామారావుని పార్టీ ఆ పదవి నుంచి తప్పించింది. అంతేకాదు, ఇక మీదట ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన మేరకు చూస్తే టీవీ రామారావు కొంతకాలంగా పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కూటమి స్ఫూర్తికే విఘాతం కలిగించేలా వ్యవహరించడం వంటివి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా జనసేన అధినాయకత్వం దృష్టికి వచ్చాయని, అందుకే క్రమశిక్షణా చర్యల కింద ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా వెల్లడించారు. తక్షణమే మిమ్మల్ని పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం జరిగిందని, ఇక పార్టీ యాక్టివిటీస్కి కూడా మీరు దూరంగా ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. తుది నిర్ణయం తీసుకునేంత వరకు పార్టీకి దూరంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. టీవీ రామారావు చేసిన ఒక వివాదాస్పద ట్వీట్ వల్లనే ఆయనకు ఈ వేటు పడిందని అంటున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి గౌరవం తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అందులో విమర్శించారు. సొసైటీలు, ఏఎంసీల ఏర్పాటులో జనసేన నాయకులను, కార్యకర్తలను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. పొత్తు ధర్మాన్ని జనసేన పాటిస్తుంటే ఆ నిబద్ధత టీడీపీలో ఎక్కడా కనిపించడం లేదని టీవీ రామారావు విమర్శించారు. ఈ విషయంలో కూటమి పెద్దలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఇదే తీరున ఉంటే మాత్రం రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని టీవీ రామారావు చెప్పడం విశేషం. మరి ఆయన రాసిన దాంట్లో కొంత విమర్శ అయితే ఉండవచ్చు కానీ విషయం ఉంది కదా అని అంటున్నారు. అదే సమయంలో ఏం జరిగిందో వాకబు చేసి సమస్యను సర్దుబాటు చేయకుండా టీడీపీ మీద గొంతెత్తిన వారి మీద వేటు వేస్తూ పోతే అది జనసేనలో నేతలకు ఏమి సంకేతం ఇస్తుందని అంటున్నారు. అంతేకాదు, ఎంత పొత్తు ఉన్నా సొంత పార్టీని కూడా చూసుకోవాలి కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు గోదావరి జిల్లాలో రెండు పార్టీల మధ్య అతిపెద్ద చర్చగా మారుతోంది. సోషల్ మీడియాలో అయితే జనసేన కార్యకర్తలు సైతం టీవీ రామారావుపై వేటు వేయడం సహించలేకపోతున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. జనసేన ఎన్నికల్లో 21 సీట్లు తీసుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించింది. అయితే ఇప్పుడు తాము తీసుకుంది తక్కువ సీట్లేనని, భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో 1/3 పదవులు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక 1/3 కాదు కదా, కనీసం 5% నామినేటెడ్ పదవులు కూడా జనసేన దక్కించుకోలేకపోతుందని చాలా మంది జన సైనికులు రగిలిపోతున్నారు. దశాబ్దాల కాలంగా పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేస్తూ పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన తమకు ఎలాంటి పదవులు దక్కలేదని వాపోతున్నారు. అయితే పాలన ఏడాది గడవడంతో ఇప్పుడిప్పుడే చిన్నగా కొందరు వాయిస్ రేజ్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే మరికొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా జనసేనకు పదవుల్లో సముచిత వాటా కావాలని కోరుతున్నారు. ఇప్పుడు టీవీ రామారావు కూడా అదే ప్రశ్నించారు. జనసేనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో తప్పేముందని, ఎందుకు టీవీ రామారావును సస్పెండ్ చేశారని, కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా అలా ఎలా వ్యవహరిస్తారంటూ కొంతమంది జన సైనికులు సోషల్ మీడియాలో వాపోతున్నారు.
జనసేన పార్టీలో కింది స్థాయి నేతల్లో అసంతృప్తి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది తర్వాత క్రమంగా బయటపడుతుంది. 14 సొసైటీలకు గాను 13 టీడీపీకి, 1 జనసేనకు కేటాయించారని, ఇది పొత్తు ధర్మమా అని టీవీ రామారావు ప్రశ్నించడమే శాపమైంది. నిజానికి జనసేనకు జరుగుతున్న అన్యాయం గురించి పవన్ కళ్యాణ్తో చెప్పుకోవాలని టీవీ రామారావు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు పవన్ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో చంద్రబాబును కలిసి సమస్య చెప్పుకున్నారట. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేనకు కూడా పదవుల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని చంద్రబాబును టీవీ రామారావు కోరినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తనను సంప్రదించకుండా ఏకంగా చంద్రబాబును కలవడంపై ఆగ్రహించారని, అందుకే రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటారని కూడా మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. కేవలం పొత్తు ధర్మంలో భాగంగా రావాల్సిన వాటాను గురించి అడిగితే దానికి ఆగ్రహం ఎందుకని ప్రశ్నిస్తున్నారు కొందరు. కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందని అంటున్నారు. ఎంతమందిపై ఇలా వేటు వేస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. గత ఎన్నికల సమయంలో అందరం సమిష్టిగా పనిచేస్తేనే 100% స్ట్రైక్ రేటు వచ్చిందని గుర్తు చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని పాటించేలా టీడీపీపై ఒత్తిడి తెస్తారా లేదా అన్నది చూడాలి. లేకపోతే కేడర్తో పాటు లీడర్లు కూడా జెండాకు దూరమయ్యే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వేటు వేయడం సొల్యూషన్ కాదని, అక్కడ సమస్యను పరిష్కరించే ప్రయత్నాన్ని పవన్ చేయాలని కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.